సంగారెడ్డి జిల్లా తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా అడ్డుకుంటున్నారు తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్తులు. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డ్ను తమ గ్రామ శివార్లు ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై బీదర్ మున్సిపల్ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. బీదర్కి ఎలా వస్తారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మల్గి బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను పారబోసారు మున్సిపల్ అధికారులు. దాంతో బీదర్ మల్గి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లా తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మరొకసారి ఉద్రిక్తత నెలకొంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా అడ్డుకుంటున్నారు తెలంగాణ సరిహద్దుల్లోని మల్గి గ్రామస్తులు. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డును తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారులతో మల్గి గ్రామస్తులు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటన ఎలా చూడాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడికి తీసుకొచ్చి చెత్తని డంప్ చేయడాన్ని ఎవరు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు, మరి అధికారుల స్పందన ఏంటి? అక్షయ, తెలంగాణ కర్ణాటక సరిహద్దు గ్రామమైనటువంటి మల్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గత 4 రోజుల క్రితం కూడా ఈ కర్ణాటక అలాగే సంగారెడ్డి జిల్లా అనేది ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ప్రాంతం దాటంగానే బీదర్ జిల్లా వస్తుంది. అయితే ఆ బీదర్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ బీదర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్త అంతా కూడా తెలంగాణ సరిహద్దు గ్రామమైనటువంటి మల్గి గ్రామ శివార్లు, అంటే అది ఆ భూభాగం కర్ణాటక ప్రాంతం కిందికే వచ్చినా కూడా ఆ గ్రామం అనేది ఏదైతే డంపింగ్ చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం మాత్రం తెలంగాణ సరిహద్దు గ్రామమైనటువంటి మల్గి గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. దీంతో అక్కడ డంపింగ్ ఆ చెత్తనంతా కూడా డంపింగ్ చేయడంతో గత కొన్ని రోజులుగా కూడా గ్రామస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే గ్రామాల్లోకి వీధి కుక్కలు కావచ్చు, అలాగే ఈగలతో దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పి ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే గత 15 రోజులుగా కూడా ఈ వస్తున్నటువంటి మున్సిపల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో బీదర్ మున్సిపాలిటీకి చెందినటువంటి వాహనాలన్నింటినీ కూడా గ్రామస్తులంతా కూడా అడ్డుకుంటున్నారు. దీంతో చేసేదేమీ లేక ఆ వాహనాలన్నీ కూడా తిరిగి గత 15 రోజుల నుంచి తిరిగి వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ గొడవ ఇంకాస్త ముదిరింది. బీదర్ మున్సిపల్ అధికారులు నేరుగా రంగంలోకి దిగి ఆ గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేసినా కూడా గ్రామస్తులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆ చెత్తతో కూడా తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, వెంటనే ఆ చెత్తను వేరే ప్రదేశంలో డంపింగ్ చేయాలని చెప్పినా కూడా ఆ బీదర్ మున్సిపల్ అధికారులు వినకుండా ఆగ్రహంతో ఆ చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై బెదిరింపులకు గురి చేస్తూ మీరు బీదర్కి ఎలా వస్తారో మీ అంతు చూస్తామంటూ కూడా బీదరు మల్గి వెళ్లేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పైన తీసుకొచ్చినటువంటి 40 వాహనాల చెత్తనంతా కూడా అక్కడే డంపింగ్ చేసి వెళ్లిపోయారు. దీంతో మల్గి గ్రామస్తులు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కర్ణాటక సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు గత 2 నెలల్లో కూడా ఈ గొడవ నడుస్తుంది. ఈ గొడవకు అసలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికన్నా అధికారులు స్పందించి తమను కర్ణాటక చెత్త నుంచి కాపాడాలి, కర్ణాటక చెత్త ఇటు తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా మల్గి గ్రామస్తులు అయితే వేడుకుంటున్నారు. అక్షయ, అంటే శ్రీనివాస్, ఇలా సరిహద్దుల్లో చెత్త డంపింగ్ చేయడం అనేది ఎక్కడన్నా చూసామంటారా, లేకపోతే ఇక్కడే జరిగిందంటారా? అంటే మామూలుగా అయితే 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అంతా కూడా అటవీతో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అటవీతోనే విస్తరించి ఉంటుంది. కానీ 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు మధ్య గ్రామాలు లేనప్పుడు అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఎటువంటి సమస్య కూడా ఉండదు. కానీ ఈ కర్ణాటక మున్సిపల్ అధికారులు, బీదర్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అక్కడ ముందుగా కూడా అక్కడ పోలీస్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ గ్రామస్తులకు చెప్పినట్టు తెలుస్తుంది. అందుకు ఆ గ్రామస్తులు కూడా ఓకే చెప్పడంతో ఆ తర్వాత దాదాపు ఒక 5 ఎకరాల స్థలాన్ని చదును చేసి అక్కడ నేరుగా కూడా చెత్తను డంపింగ్ చేశారు. అయితే ఆ గ్రామస్తులు, అంటే ఇక్కడ జనావాసాలు లేని చోట డంపింగ్ యార్డ్ చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ జనావాసాల మధ్య ఉన్న చోట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇటు ఆ బీదర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి కాస్త ముందుకు ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే అదంతా కూడా అక్కడ జనావాసాలు ఉండరు. అక్కడ ఎటువంటి జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తుంటే కర్ణాటక మున్సిపల్ అధికారులు మాత్రం మాట వినకుండా తమ గ్రామానికి పక్కనే ఏర్పాటు చేస్తున్నారనేది వారు ఆగ్రహానికి కారణం. ఓకే శ్రీనివాస్.